మొక్కజొన్న మనందరికీ బాగా తెలిసిన ధాన్యం కదా, కాని దీని వెనుకొక పెద్ద రహస్యం దాగుంది. వేల ఏళ్లుగా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సంస్కృతులు కనుక్కున్న ఒక సీక్రెట్. ఆ సీక్రెటేంటో ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. సరే, ఈ ప్రయాణంలో మనం ఏం చూడబోతున్నామో చూద్దాం. మొదటగా మొక్కజొన్న ప్రపంచవ్యాప్తంగా ఎంత ముఖ్యమో తెలుసుకుంటాం. ఆ తర్వాత పులియపెట్టడమనే ఒక మ్యాజికల్ ప్రాసెస్ గురించి మాట్లాడుకుందాం. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్గా మన కార్న్ ఇడ్లీని తీసుకుని అసలా మెత్తదనం వెనక ఉన్న సైన్స్ ఏంటో చూద్దాం. చివరగా ఈ ప్రాచీన జ్ఞానం ఇప్పటి మన భోజనానికి ఎంత ముఖ్యమో అర్థం చేసుకుందాం. సరే, మరి మొదలు పెడదామా? ఫస్ట్ సెక్షన్: మొక్కజొన్న ఒక ప్రపంచ ప్రధాన ఆహారం. అంటే ఇది కేవలం మొక్కజొన్న కండే తినడం గురించి కాదు, అంతకంటే చాలా ఎక్కువ. మన గ్లోబల్ ఫుడ్ సిస్టంలో మొక్కజొన్న రోలేంటో ముందు చూద్దాం. వావ్! ఈ నంబర్ చూడండి, 1,147.7 మిలియన్ మెట్రిక్ టన్నులు. అసలిది ఎంత పెద్దదో ఊహించుకోవడం కూడా కష్టం గదా. సింపుల్గా చెప్పాలంటే ప్రపంచంలో పండే మొత్తం ధాన్యాల్లో సుమారు 39% వాటా ఒక్క మొక్కజొన్నదే. అంటే దాదాపు మూడింటొక వంతు కంటే ఎక్కువ. అంత ముఖ్యమైన పంట ఇది. మొక్కజొన్న ప్రయాణం కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. సుమారు 6,000 సంవత్సరాల క్రితం మెస్సో అమెరికాలో మొదలై 15వ శతాబ్దంలో యూరోపియన్ల ద్వారా ప్రపంచమంతా పాకింది. ఇక ఈరోజు ఏకంగా 170కి పైగా దేశాల్లో దీన్ని పండిస్తున్నారంటే నమ్మగలరా? అలా మెక్సికో కొండల్లో మొదలైన ప్రయాణం ఈరోజు మన ప్లేట్ వరకు వచ్చింది. ఇప్పుడు మొక్కజొన్న గింజ లోపల ఏముందో చూద్దాం. ఇందులో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్, ఫైబర్ అన్నీ బానే ఉన్నాయి. కానీ ఇక్కడొక్క చిన్న ట్విస్ట్ ఉంది. ఈ టేబుల్లో చివరిది చూడండి, యాంటీ న్యూట్రియంట్స్ అంటే ఫైటిక్ యాసిడ్ లాంటిది. వీటివల్ల ఒక సమస్య ఏంటంటే ఇవి మొక్కజొన్నలో ఉన్న మంచి పోషకాలను మన శరీరం తీసుకోకుండా అడ్డుకుంటాయి. ఇదొక ఛాలెంజ్ అన్నమాట. మరి ఈ యాంటీ న్యూట్రియంట్ సమస్యను ఎలా పరిష్కరించాలి? మన పూర్వీకులు దీనికోసం ఒక అద్భుతమైన టెక్నిక్ను కనుగొన్నారు. అదే పులియబెట్టడం అనే మ్యాజిక్. ఈ ప్రాసెస్లో సూక్ష్మజీవులు ఒక సాధారణ ధాన్యాన్ని ఎలా ట్రాన్స్ఫార్మ్ చేస్తాయో ఇప్పుడు చూద్దాం. అసలు ఈ పులియబెట్టడం అంటే ఏంటి? చాలామంది ఇది పాడైపోవడం అనుకుంటారు, కాని కాదు. ఇది ఒక పురాతనమైన చాలా తెలివైన ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నిక్. ఇందులో లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా లాంటి మంచి సూక్ష్మజీవులు ఆహారాన్ని మార్చేస్తాయి. దీనివల్ల పోషక విలువలు పెరగడమే కాదు, టేస్ట్ బావుంటుంది, ఎక్కువ రోజులు నిల్వగూడా ఉంటుంది. ఈ మార్పుని ఈ చిత్రం చాలా బాగా చూపిస్తుంది. చూడండి, ఒక సింపుల్ ధాన్యం పులియబెట్టడం అనే ప్రాసెస్ ద్వారా ఒక పవర్ హౌస్లా ఎలా మారిపోతుందో. సేఫ్టీ, మంచి పోషకాలు, జీర్ణశక్తి, ఇలా ఎన్నో లాభాలు. ఈ రెండింటి మధ్య తేడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. పచ్చి మొక్కజొన్నలో యాంటీన్యూట్రియంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. అదే పులియబెట్టిన మొక్కజొన్నలో అవి చాలా వరకు తగ్గిపోతాయి. దానివల్ల ఏమవుతుందంటే ఐరన్, జింక్ లాంటి మినరల్స్ను మన శరీరం ఈజీగా అబ్జార్బ్ చేసుకోగలదు. అంతేకాదు, ప్రొబయోటిక్స్ కూడా వస్తాయి. జీర్ణమవ్వడం కూడా చాలా సులభమవుతుంది. సరే, ఈ సైన్స్ అంతా థియరీలా కాకుండా ప్రాక్టికల్గా చూద్దాం. దానికోసం మనం మన సౌత్ ఇండియా ఫేవరెట్ కార్న్ ఇడ్లీని కేస్ స్టడీగా తీసుకుందాం. ఇడ్లీ అంటే అందరికీ తెలుసు, ఆవిరి మీద ఉడికించిన మెత్తటి కేక్ లాంటిది. ఇది పులియబెట్టిన ఆహారానికి ఒక పర్ఫెక్ట్ ఉదాహరణ. మామూలుగా బియ్యంతో చేస్తారు, కాని మొక్కజొన్నతో చేస్తే ఈ పులియబెట్టే ప్రాసెస్ ఎంత ముఖ్యమో ఇంకా బాగా తెలుస్తుంది. ఇది కేవలం ఒక వంటకం కాదు, మన కిచెన్లో జరిగే ఒక చిన్న సైన్స్ ఎక్స్పెరిమెంట్. మరి కార్న్ ఇడ్లీ ఎలా చేస్తారు? స్టెప్స్ చాలా సింపుల్. మొక్కజొన్న రవ్వని పెరుగుతో కలిపి పిండిలా చేస్తారు. ఆ తర్వాత ఆ పిండిని కొన్ని గంటల పాటు నానబెట్టి పులియనిస్తారు. ఇక్కడే ఉంది అసలు మ్యాజిక్. ఆ తర్వాత కావాలంటే ఉప్పు, మసాలాలు వేసి అచ్చుల్లో పోసి ఒక 10 నిమిషాలు ఆవిరి మీద ఉడికించుకోవడమే. కానీ ఇడ్లీలు చేసేవాళ్లకి తెలిసే ఉంటుంది, ప్రతిసారి అవి పర్ఫెక్ట్గా రావు. కొన్నిసార్లు గట్టిగా రాయిలా వస్తాయి. అందుకే ఇప్పుడు మనం మెత్తదనం కోసం అన్వేషణ మొదలుపెడదాం. ఈ కామన్ కిచెన్ ప్రాబ్లంని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఈ ఛాలెంజ్ని ఈ కోట్ చాలా బాగా చెప్తుంది. రెడ్డిట్లో ఒకరు అడిగారు, మేము చేసే ఇడ్లీలు టేస్ట్ చాలా బాగుంటాయి, కానీ అసలు మెత్తగా ఉండవు, చాలా గట్టిగా వస్తున్నాయి. ఇది చాలామంది ఫేస్ చేసే సమస్యే కదా.
టేస్ట్ బాగున్నా ఆ మెత్తదనం లేకపోతే ఇడ్లీ తిన్న ఫీలింగే రాదు. మరి ఆ మెత్తటి ఇడ్లీల సీక్రెట్ ఏంటి? చాలామంది వంట చేసేవాళ్లు కొన్ని టిప్స్ పంచుకున్నారు. అందులో ముఖ్యమైనవి పప్పుల కంటే మొక్కజొన్న లేదా బియ్యం నిష్పత్తి ఎక్కువగా, అంటే 3:1 లేదా 4:1 వాడాలి. పిండి బాగా పొంగి నొరగగా అయ్యేవరకు పులియబెట్టాలి. చేత్తో కలిపితే గాలి బాగా చేరుతుంది. ఇంకా తక్కువసేపు, అంటే కేవలం 5-6 నిమిషాలు మాత్రమే ఉడికించాలి. ఈ టిప్స్ అన్నీ హెల్దీ ఫర్మెంటేషన్కి సపోర్ట్ చేస్తాయి. ఇక్కడ ఇంకో విషయం ఉంది. ఆ మెత్తదనం, ఆ గాలి బుడగలు కేవలం మంచి టెక్స్చర్ కోసం కాదు, అవి సైన్స్కి నిదర్శనం. ఆ గాలిబుడగలు ఆ లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా, కార్బన్ డయాక్సైడ్ను విడుదల చేసిందని చెప్పడానికి సాక్ష్యం. అంటే ఫర్మెంటేషన్ ప్రాసెస్ సక్సెస్ అయ్యిందని, ఇడ్లీ ఇప్పుడు జీర్ణమవ్వడానికి చాలా తేలికగా ఉందని అర్థం. సరే, ఇప్పటిదాకా ఇడ్లీ గురించి చూశాం. ఇప్పుడు కొంచెం జూమౌట్ చేసి చూద్దాం. ఈ ఒక్క ఉదాహరణ ఒక పెద్ద గ్లోబల్ స్టోరీతో ఎలా కనెక్ట్ అవుతుందో చూద్దాం. అదే ప్రాచీన జ్ఞానం, ఆధునిక భోజనం. చూడండి, మనం ఇడ్లీ కోసం పడుతున్న తపన కొత్తదేం కాదు. ఇది ఒక గ్లోబల్ ట్రెడిషన్. వెస్ట్ ఆఫ్రికాలో ఓగి అనే గంజి, మెక్సికోలో పోజోల్ అనే డ్రింక్, మన దేశంలోనే రాబడి లాంటివి, ఇవన్నీ పులియబట్టిన మొక్కజొన్నతో చేసినవే. అంటే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సంస్కృతులు ఈ టెక్నిక్తో మొక్కజొన్నను సూపర్ ఫుడ్గా మార్చుకుంటున్నాయి. ఈ సంప్రదాయాల వెనుక ఉన్న సైన్స్ను ఈ డేటా కన్ఫర్మ్ చేస్తోంది. చూడండి, ఫర్మెంటేషన్ వల్ల ఫైటిక్ యాసిడ్ 80% వరకు తగ్గిపోతుంది. ప్రోటీన్ను జీర్ణం చేసుకునే శక్తి 35% వరకు పెరుగుతుంది. అంతేకాదు, హానికరమైన మైకోటాక్సిన్లు కూడా గణనీయంగా తగ్గుతాయి. అంటే మన పూర్వీకుల పద్ధతులు శాస్త్రీయంగా ఎంత పవర్ఫుల్లో అర్థమవుతోంది కదా. అంటే మనం ఏం అర్థం చేసుకోవచ్చు? ఒక పర్ఫెక్ట్ ఇడ్లీ వెనకున్న సైన్స్ ఏదైతే ఉందో, శతాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిటీలకి పోషణనిచ్చిన సైన్స్ కూడా అదే. ఇది మన వంటగదికి, ప్రపంచ చరిత్రకి మధ్య ఉన్న ఒక అద్భుతమైన కనెక్షన్. సో చూశారుగా, ఒక సాధారణ మొక్కజొన్న వెనుక ఎంత పెద్ద కథ, ఎంత సైన్స్ దాగుందో. పులియబెట్టడం అనే ఒక చిన్న టెక్నిక్ దాని పోషక విలువలను ఎలా అన్లాక్ చేస్తోందో మనం తెలుసుకున్నాం. ఇదంతా మనల్ని ఒక ఆలోచనలో పడేస్తోంది. మన ఆధునిక వంటగదుల్లో తిరిగి కనుక్కోవడానికి ఇంకా ఇలాంటి ప్రాచీన ఆహార రహస్యాలు ఎన్నో వేచి ఉన్నాయేమో కదా.